పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ కొరతపై సిపిఐ జాతీయ నేత నారాయణ మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం, అమెరికా యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయని తెలిపారు. యుద్ధాలు, ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ముడి చమురు ధరలు పెరగడంతో దాని భారాన్ని చివరికి సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుందని నారాయణ అన్నారు. దీంతో దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై సెస్సులు, పన్నులు, ఇతర అదనపు వసూల ద్వారా ప్రజలపై మరింత భారం పెరగడంతో పాటు దాని ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతోందని తెలిపారు. రైల్వేలు, విమానయాన సంస్థలు అమలు చేస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రజలను దోచుకునే మరో రూపంగా మారిందని, పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులను తగ్గించి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అబ్నార్మల్గా పెంచేసింది. ఈ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజానికాన్ని లూట చేయడంపై ఒకటికానే కాదు. మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఇవన్నీ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానికాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంతో తగుదనమా అని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానికానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జెస్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ తిరుపతికి 7,000 నుంచి 5,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. నేను విన్నాము ఎప్పుడన్నా. అదేవిధంగా డైనమిక్ ఛార్జెస్ అంటున్నారు వాళ్ళు కూడా. రైళ్లలో డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్, ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఇది ఎవరితో దోపిడీ చేస్తున్నారు? తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణం ఉపసంహరించబోతున్నాం. ఉపసంహరించకపోతే ప్రత్యేక